హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇంకా మా ప్రవీణ్ అయితే రెడీ అయిపోయాడు. రమ్య అయితే స్కూల్‌కి వెళ్ళిపోయిందండి. ఇంకా వీడు టిఫిన్ చేసేసాడు. పక్క బట్టలు మడతేయరా అంటే తిన్న తర్వాత మడత వేస్తానన్నాడు. ఇంకా టిఫిన్ చేసేసి పక్క బట్టలు అయితే మడత వేసేస్తున్నాడండి. ప్రవీణ్ స్కూల్‌కి వెళ్ళాలి అనుకుంటే పొద్దున్నే రెడీ అయిపోతాడు. ఇంకా వెళ్ళకూడదు అనుకుంటే వాడి ఇష్టం వచ్చిన వంకలైతే చూసుకుంటాడండి. యూట్యూబ్ ఛానల్లోకొచ్చి 2 సంవత్సరాలు అయిపోతుందండి. 2 సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను. ఏప్రిల్ నెలకైతే 2 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయండి. కానీ నేను ఇప్పటి వరకు సాధించింది ఏమీ లేదు. ఇందులో సక్సెస్ అయితే అవ్వలేకపోయాను. చాలామంది ఫ్రెండ్స్‌ని అయితే సంపాదించుకున్నానండి. అలాగే అన్నయ్యలు, వదినలు, అక్కలు అని చాలామందినైతే సంపాదించుకున్నాను నేను. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు ఏదైనా మంచి జరిగింది అంటే మంచి ఫ్రెండ్స్ దొరకడమేనండి. నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు నాకు తెలుసండి. అది నేను చేసుకున్నదే. ఒకటి, యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు పెడుతున్నాను. నలుగురు ఏమన్నా అనుకుంటారు అనే భయం ఒకటండి. ఆ భయం వల్ల నేను ఎదరికెళ్ళలేకపోయాను. నెక్స్ట్, నా వీడియోస్ ఎళ్తున్నాయి అన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లమ్ రావడం, ఇంట్లో ప్రాబ్లమ్ లేదా బయట వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్ లేదా బంధువుల నుంచి ఏదో ప్రాబ్లమ్ రావడం వల్ల నేను కొంచెం డల్ అయిపోయి వీడియోస్ పెట్టకపోవడం. నేను అలా చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్ళలేదండి. అది నా చేతులారా నేనే చేసుకున్నాను. అది నాదే తప్పు. ఇంకా ఇక్కడైతే నా వంటగది చూపిస్తున్నానండి. ఇంక వంటగదిలో పనైతే అయిపోయింది. పొద్దున్నే రమ్య టీ పెట్టేసుకుందండి. టీ పెట్టేసుకొని రమ్య టీ తాగి మాకు టీ ఇచ్చేసి ఇంకా రెడీ అవ్వి అయితే వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా టిఫిన్‌కి అయితే రాగి జావ చేసుకుంది. రాగి జావ చేసుకొని ఒక బాటిల్‌లో వేసుకొని అయితే వెళ్ళిపోయిందండి. రమ్య తల్లయితే పొద్దుటే ఆ పనులు చేసుకొని స్కూల్‌కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు నా ఛానల్ ముందుకు వెళ్ళాలన్నా, నేను సక్సెస్ అవ్వాలన్నా నాకు టైం అయితే లేదండి. ఇంకా 2 నెలల్లో ఈ ఛానల్ టైం అయితే అయిపోతుంది. నేను ఏది సాధించాలన్నా ఈ 2 నెలల్లోనే చెయ్యాలి. ఈ 2 నెలలు దాటినియి అంటే నాకు మళ్ళీ వాచ్ అవర్ అయితే తగ్గిపోద్దిమాట. ఇప్పుడు 1000 వరకు ఉండే వాచ్ అవర్ 800కి పడిపోయిందండి. ఇంక ఈ 2 నెలలు అయితే ఈ 800 వాచ్ అవర్ కూడా తగ్గిపోయిద్ది. ఎందుకంటే సంవత్సరం లోపు వచ్చిన వాచ్ అవర్‌తోనే మనం సక్సెస్ అయితే అవుతాం కదా! ఇంకా అందుకే నాకు ఈ 2 నెలల్లో సక్సెస్ అవ్వాలి అని చిన్న ఆశ అయితే ఉందండి. ఈ 2 నెలల్లో నా వల్ల అవుతుందా? లేదా? అనే చిన్న భయం కూడా ఉంది. కానీ ఈ 2 నెలల్లో నేను సక్సెస్ అవ్వితేనే అవ్వినట్టండి. లేకపోతే ఈ ఛానల్ మీద నేను సక్సెస్ అయితే అవ్వలేను. కానీ నా ఛానల్ ఇలా అవ్వడానికి కారణం నా బద్ధకం, నా భయం, నేను చేసుకున్నదేనండి. ఈ రెండిట్ల వల్లనే నా ఛానల్ అయితే ఇలా అయిపోయింది. మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఈ 2 నెలలు అవుతే నా ఛానల్ అయితే ముందుకు వెళ్ళాలి. లేదా కిందకి పడిపోతుందండి. పడిపోతే ఇంక మనం పైకి తీయలేము ఈ ఛానల్‌ని. ఎందుకంటే ఇంక తీయలేమని నాకైతే అర్థమైపోయిందండి. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ పెద్ద వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను నేను. అవితే సక్సెస్ అవుతానండి. లేదంటే ఇంక నా ఛానల్ కిందకి పడిపోతుంది. యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక అనుభవం అయితే వచ్చిందండి. కానీ యూట్యూబ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కెమెరా ముందు మాట్లాడే ధైర్యం తెచ్చుకుంటేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము. ఆ ధైర్యం లేకపోతే మనం ఏమీ చెయ్యలేమండి. నాకు కెమెరా ముందు మాట్లాడే ధైర్యం లేక నేనైతే సక్సెస్ అవ్వలేకపోయాను అని నేనైతే అనుకుంటున్నాను. నేను డైరెక్టర్‌గా అయితే వాయిస్ ఇచ్చి మాట్లాడలేనండి. ఇలా వీడియో తీసి వాయిస్ ఇవ్వడం మాత్రమే చేయగలుగుతాను నేను. నేను వీడియోస్ అయితే తీస్తున్నాను గానండి, ఎదరకొచ్చి మాట్లాడే ధైర్యం అయితే చెయ్యలేకపోతున్నాను. నాది నాకు తెలుస్తుంది. అందుకే నేను సక్సెస్ అవ్వలేదని అయితే అంటున్నాను. ఫస్ట్ యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళెవరైనా, ఇలా సగంలో ఉన్న వాళ్ళెవరైనా సరే ధైర్యం చేసి, కష్టపడి ముందుకైతే వెళ్ళండి. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. మనకి ముందు ధైర్యం అయితే ఉండాలి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అని నేను మళ్ళీ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి. ఈ 2 నెలల్లోని ఏదో ఒకటి సాధించగలుగుతాను అనే ధైర్యం అయితే వచ్చింది. వచ్చినా రాకపోయినా నా వంతు నేనైతే ప్రయత్నిస్తానండి. కొంతమంది అనుకోవచ్చండి, 2 సంవత్సరాల్లో చేయలేనిది 2 నెలల్లో ఏం చేస్తావు అని అయితే అనుకోవచ్చు. మనం సక్సెస్ అవ్వాలని రాసిపెట్టుంటే ఒక నైట్‌కి నైటే సక్సెస్ అయిపోయే రోజులైతే వస్తాయి. భగవంతుడు మనకి రాసిపెట్టి ఉండాలండి.
అందుకే ఇప్పటి నుంచి ఎవరేమనుకున్నా, ఎవరేమైపోయినా నా వీడియోస్ అయితే ఆగవండి. నా వీడియోస్‌ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒక్క మా ఆయనకి, మా నాన్నకి తప్ప. ఇంక ఎవ్వరు కూడా నా వీడియోస్‌కి అడ్డుపడే వాళ్ళైతే ఎవ్వరు లేరండి. నన్ను వద్దనే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెడదామని ఫిక్స్ అయిపోయానండి. ఇంకా సాయంత్రం నుంచి లైవ్ కూడా వస్తుంది. ఈ 2 నెలలు లైవ్ కూడా పెడతానండి. ఇంకా నిన్న ఒక చాకలావిడి చీరలు ఫాల్ ఎయమని ఇచ్చారండి. ఆ చీర ఫాల్ వేసేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. కొంచెం బయట మంచుగా ఉందని బట్టలైతే లేట్‌గా ఉతుకుదామని నానబెడుతున్నానండి. పిల్లల యూనిఫాము ఇవాళ బుధవారం కదండీ! వేరే డ్రెస్ వేసుకుంటారు కదా! ఇంక మామూలు యూనిఫామ్ అయితే ఇంక బ్రష్ కొడదామని చెప్పి బట్టలైతే నానబెట్టేసానండి. ఈలోపు మా ఆయన ఇంటి ఎదురుగుండానే పనిచేస్తున్నారు. ఆయనకి మిరియాలు, బెల్లం వేసి పాలైతే ఇద్దామని పాలైతే కాగబెడుతున్నానండి. ఇంకా అలాగే పక్కనే రాత్రి మిగిలిన కూర వేడి చేస్తున్నాను. రమ్యకైతే రైస్ వండేసి ఇంక బాక్స్ అయితే పంపించాలండి. ఈలోపు పాలైతే కాగిపోయినాయి. ఇంకా ఆయనకైతే పాలు ఇచ్చేసి ఇంక నేను పనైతే మొదలు పెట్టుకోవాలండి. జలుబు చేసింది ఇంట్లో అందరికీ. ఇంకా అసలు మిరియాలేసి పాలిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఈ పాలైతే కాగబెట్టానండి. ఇప్పుడు ఇంకా ఈ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి మిగిలిన వంట పని అయితే చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియోలకి ఎడిటింగ్ అయితే చేశానండి. ఇంకా అలాగే కొన్ని వీడియోస్ చూడాల్సినవి ఉన్నాయన్నమాట. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళని కూడా నేను సపోర్ట్ చేయాలి కదండీ! అలా కొంతమంది వీడియోస్ అయితే చూస్తాను. వాళ్ళకి కామెంట్ చేసి ఇంకా మిగిలిన పని అయితే చేసుకుంటానన్నమాట. ఇప్పుడైతే పాలు తీసుకుని ఆ కొత్త బిల్డింగ్‌లోకి అయితే వెళ్ళానండి. ఇంకా పాలు ఇచ్చేసి నా పని నేను